హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఒక టాపిక్ వచ్చేసి ఒక ఫౌండేషన్, అంటే ఒక పని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినాం, అది ఒక మంచి ఉద్దేశంతో మంచిగా నడవాలనో లేకుంటే ఒక సక్సెస్ రావాలనో అట్లాంటిది ఒక ఉద్దేశంతో చేసినాం. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ వేరియస్ రీజన్స్ కావచ్చు, అది లైక్ ఆ టైంకి మనకు సెట్ కాకనో లేకుంటే ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ వచ్చో, సో దాన్ని మనము అక్కడికి ఆపేస్తాం. సో ఆపేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు, అంటే ఒక రైట్ టైం దొరికినప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు కూడా దాన్ని మళ్ళీ మనము కంటిన్యూ చేసే విధంగా మన గ్రౌండ్ వర్క్ ఉండాలి అనమాట. అంటే లైక్ అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లయితే ఉందో దాన్ని ఇంకొంచెం చిన్న చిన్న మార్పులు చేసి మనం కంటిన్యూ చేసే విధంగా మనం అప్పుడు ఫౌండేషన్ వేయగలగాలన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ఒక రైట్ ప్లాన్, ఒక రైట్ వర్క్, అంటే ఒక అంటే అసలు దాన్ని ఎట్లా చేయాలి అనేది ఒక బేస్, ఒక ఫౌండేషన్ అనేది రైట్ ఉండాలి అనేది నా ఒపీనియన్. అంటే ఏది చేసినా కూడా ఒక రైట్, ఒక నీట్గా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్లాన్ తోటి ఆ తర్వాత ఎప్పుడైనా కూడా కంటిన్యూ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకోటి, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాం కదా, అది ఆగిపోయింది అనుకున్నాం కదా, అట్లా అది ఆగిపోయినప్పుడు దాన్ని అంటే పూర్తిగా ఆ ఎక్స్పీరియన్స్ మనం పూర్తిగా మర్చిపోవడమో లేకుంటే దాన్ని పక్కన పెట్టేయడం, లేకపోతే దానికి సంబంధించిన డేటా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక ప్లాన్, వర్క్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తది స్టార్ట్ చేద్దాం అనేది అది రైట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మనము చేసింది, అంటే అది ఏ ఏజ్ కావచ్చు, ఒక తక్కువ ఏజ్లో చేసింది ఎక్స్పీరియన్స్ అదంతే ఉంటుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక రైట్ మెచ్యూరిటీ తోటి, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రైట్ ప్లాన్ తోటి మళ్ళీ మనం సెకండ్ ఇన్నింగ్స్ లేకపోతే మనకు గ్యాప్ వచ్చినప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీఇనిషియేట్ చేయడము ఆ పనిని, అట్లాంటప్పుడు చేయాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి ప్లాన్డ్గా ఉంటుంది. కాబట్టి మనము దాన్ని ఆల్రెడీ ఉంది కాబట్టి మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అదే మనము దాన్ని సంబంధించిన అన్నీ కూడా పక్కన పడేసినాం అనుకోండి, మెమరీస్ కావచ్చు లేకుంటే వాటెవర్, అది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి నేర్చుకున్నది ఏదైనా ఎక్స్పీరియన్స్ మైండ్లో మనకు ఎట్లా బిహేవ్ చేయాలి, అంటే ఆ ప్రోడక్ట్ మీద లేకపోతే ఆ ప్రాజెక్ట్ మీద ఎట్లా మనం వర్క్ చేయాలి అనేది మనకు ఆటోమేటిక్ మైండ్లో ఉంటుంది అనుకోండి. బట్ దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకోండి, మనం ఒక మంచి ఉద్దేశంతో పెట్టినాము, కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఆపేసాం అనుకోండి. సో దాన్ని ఏంటంటే దాన్ని మొత్తం డెలీట్ అట్లాంటివి చేయకుండా మళ్ళీ ఎప్పుడైనా కూడా దాన్ని ప్రొలాంగ్గా దాన్ని మళ్ళీ మనం చేసే అవకాశం, అంటే మనం చేసే ఏ పని అయినా కూడా మళ్ళీ దానికి సెకండ్ ఛాన్స్ ఉండాలి అనే విధంగా స్టార్ట్ చేయాలి అనేది వాట్ ఐ మీన్ టు సే ఫైనల్లీ. సో అందుకని స్టార్ట్ చేసిన ప్రతిదీ మనము కంటిన్యూ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఇంకేదైనా మంచి జాబ్ వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా, అంటే అది మన మనసుకు దగ్గరైన పని అయినప్పటికీ ఇటు మనకు ఛాన్స్ మంచిగా ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతుంటాం. అది ఒక పోయట్రీ కావచ్చు, అంటే ఒక బుక్స్ రాసే ఒక హ్యాబిట్ కావచ్చు, లేకుంటే ఒక ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, లేకుంటే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాటెవర్ అనమాట, ఒక సింగింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్నవి ఆ స్కిల్ అనేది కొద్దిగా నీట్గా స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్ వచ్చినా డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ వేరే పని చేసుకొని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే విధంగా దాన్ని చేసుకోవాలి ఫస్ట్ నుండి, దాని ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా. అప్పుడు మనకు ఏది చేసినా కూడా ఒక ప్లాన్డ్, టైం వేస్ట్ కాకుండా ఓకే ఇదే. అయితే ఇక్కడ టీనేజ్లో లేకుంటే ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనకు ఏదైనా పని గురించి వచ్చినప్పుడు కొంత వేస్టేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అదేంటంటే మార్జిన్లో వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. కానీ ఆ తర్వాత మనం చేసే ప్రతి పని కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా మనం తీసుకోవాలి. ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి దేన్ని కూడా ఇగ్నోర్ చేయకుండా ముందుకు వెళ్ళొచ్చు అనేది దిస్ ఈజ్ అ సినాప్సిస్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.